ఐపీఎల్ రీషెడ్యూల్పై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. మే 15 నుంచి ఐపీఎల్ను తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. స్వదేశానికి వెళ్లిపోయిన ఆటగాళ్లను తిరిగి రప్పించాలని ఫ్రాంచైజీలకు చెప్పినట్లు బీసీసీ వర్గాలు తెలిపాయి. మిగిలిన మ్యాచ్లు హైదరాబాద్, విశాఖ, బెంగళూరు, చెన్నై వేదికగా నిర్వహించనున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే ఐపీఎల్ తాత్కాలిక వాయిదా పడ్డ తర్వాతకి ఇప్పుడు మే 15 నుంచి మళ్ళీ వాటి మ్యాచ్లు ప్రారంభం అవుతాయా లేదా అని ఒక సందిగ్ధతనైతే నెలకొన్నట్టుగా తెలుస్తుంది. దేని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? ఏదైతే ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి ఇంకా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. సందిగ్ధలో ఇంకా అలానే ఉంది. ఎందుకంటే భారత్ పాక్ల మధ్య నెలకొన్న ఏదైతే యుద్ధవాతావరణం ఏదో ఉందో అది ఇంకా కూడా తొలగిపోలేదు. ఇంకా దీనికి సంబంధించి ఇంకా చర్చల దశలో ఉంది. కాబట్టి చర్చల దశ తర్వాత ఏమొస్తుంది రిజల్ట్ అన్న దానికి సంబంధించి అప్పుడు బీసీసీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏదైతే మనకి మే 15 తర్వాత మళ్ళీ ఐపీఎల్ ప్రారంభమవుతుంది వస్తున్న ఏవైతున్నాయో అది ఇంకా కూడా బీసీసీ కన్ఫర్మ్ చేయలేదు. దీనికి సంబంధించి బీసీఐ కూడా చర్చల్లో కొనసాగించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది మ్యాక్సిమం వాయిదా వేస్తూ ఐపీఎల్ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి ప్రధాన కారణం మనకి భారత్ పాక్ మధ్య ఉన్న యుద్ధ వాతావరణం. దీనికి సంబంధించి ఒక కీలక ఒక నిర్ణయం వచ్చిన తర్వాతనే బీసీసీ కూడా క్రికెట్ కి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా దీని మీద స్పెక్యులేషన్స్ అంటూ వస్తూనే ఉంటాయి, ఈ రోజు రేపు అనేది. కానీ దీని ఒకవేళ మ్యాచ్ ని నిర్వహించాలనుకున్నప్పుడు కూడా ముందుగానే ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళని రక్షించాల్సి ఉంటుంది. సో దాని యొక్క ఎవరందరూ కూడా స్వదేశానికి వెళ్ళిపోయారు వాళ్ళందరినీ కూడా రక్షించడం కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మ్యాచ్లు ఈసారి సురక్షిత ప్రాంతాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుందనే మాత్రం తెలుసు. ఎందుకంటే యుద్ధ వాతావరణం తర్వాత ఉత్తర భారతదేశంలో మ్యాచ్ల నిర్వహణ సరిగ్గా ఉండకపోవచ్చు, అక్కడ ఉన్న భద్రతా దృష్ట్యా అని మార్చాలని అప్పుడే భావించడం జరిగింది. అందులో భాగంగానే ఈసారి కనుక మ్యాచ్లు ఐపీఎల్ నిర్వహిస్తే కనుక మనకి హైదరాబాద్, బెంగళూరు, మద్రాస్, చెన్నై ఈ స్టేడియాల్లో మాత్రమే మ్యాచ్లు నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.